నింపబడను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ఆత్మీయ తండ్రి గారు, పాస్టర్ గారు చుండు శ్రీమోహన్ పేతురు సోదరు గారు యేసయ్య సువార్త పండుగలు మార్చి 2024 సంవత్సరం 25, 26 తేదీలు అనగా సోమ మంగళవారాలు ఎల్జేసి చర్చి గ్రౌండ్స్ కూర్మిల్లో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఈ కూడికలు జరుగుతూ ఉన్నాయి. దైవవర్తమానికులు రెవరెండ్ జి డేనియల్ జిత్రో గారు వైజాగ్, పాస్టర్ జార్జ్ బుష్ గారు ఉయ్యూరు, రెవరెండ్ సిహెచ్ సంతోష్ రెడ్డి గారు రాజమండ్రి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం వారు, సంఘ పెద్దలు, శ్రీ సమాజము, ఎల్జేసి యూత్ వారు, కన్వీనర్ దైవ మానవ సేవలో పాస్టర్ మల్లిపూడి వనేసీము, శ్రీమతి అరుణ వనేసీం గారు, మీరందరూ కూడా ఈ 2 రాత్రి కూడికల్లో పాల్గొని యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి రక్షణ, స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము, దీవెనలు మీరు మీ కుటుంబాలు పొందుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కూడికలో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. పల్లె పల్లెల్లో, పట్టణాల మూలల్లో, వాడవాడల్లో, సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమని అనబోకురు. యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమని అనబోకురు. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మా వందన వచనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. కొద్ది నిమిషాలు మేము చెప్పే మాటల మీద గమనం ఉంచి శ్రద్ధగా విని మేలు పొందాలని మా ఆశ, మా ప్రార్థన. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని మీ మధ్య ప్రకటిస్తూ ఉన్నామండి. సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచిన ఇదిగో మృతుడే అవుతుంది గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నానని చెప్పిన యేసు ప్రభు వారిని మీ మధ్య మేము ప్రకటించడానికి వచ్చామండి. శిలువ శిక్ష అనేది ఆనాడు రోమా ప్రభుత్వం హంతకులకు, స్త్రీలను, ఆడబిడ్డలను చంపిన వారికి, రాజద్రోహం చేసిన వారికి విధించే ఘోరమైన శిక్ష శిలువ శిక్ష. ఆ శిక్షను విధించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ రోజుల్లో శిలువ మీద చంపినారు. ఎందుకు? ఆయనైనా తప్పు చేశారా? ఆయనైనా పాపాలు చేశారా? ఆయనే ఆనాటి ప్రజలకు యేసు ప్రభువు చెప్పారు, నాలో పాపముందని ఎవరు రుజువు చేయగలరు అన్నారు. అలాంటి పవిత్రుడైన దేవుణ్ణి, అలాంటి నిర్దోషి అయిన వాడిని, ఏ కపటము లేని వాడిని, అనేక మందికి ఆహారం పంచిపెట్టిన వాడిని, అనేక మందిని స్వస్థపరిచిన యేసు ప్రభువును శిలువ వేసి చంపేస్తున్నారు. అలా కనిపిస్తా ఉంటుంది. పాపం వల్ల వచ్చి జీతము మరణమండి, పాపం వల్ల వచ్చి జీతం అగ్నిగుండమండి. ఆ అగ్నిగుండా నుంచి తప్పించబడడానికి, ఆ యొక్క పాప శిక్ష అయిన ఆ 2వ మరణం నుంచి తప్పించుకోవడానికి మనిషి చాలా చాలా చేస్తూ ఉన్నాడు. యజ్ఞయాగాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, పుణ్య స్నానాలు అంటున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. అవన్నీ కూడా తన సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో, తన స్వనీతితో ఏవేవో చేస్తున్నాడు. కానీ వాటి వల్ల ఏ మనిషి తన పాప శిక్ష నుంచి తప్పించుకోలేడు, ఏ కొంచెము కూడా ఆ శిక్ష నుంచి తప్పించుకోలేదండి. ఇలాంటి పాప శిక్ష అయిన నిత్యాగ్నిగుండా నుంచి తప్పించడానికి దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడండి. మన శిక్షను తనపై వేసుకున్నాడు. అయ్యా అమ్మ, మన శిక్షను ఆయనే ఎందుకు భరించాడు అని అంటారా? ఒక తల్లి తన బిడ్డను ఉయ్యాల్లో పెట్టి ఇంట్లో పని చేసుకుంటుందండి. ఈ లోపు ఉయ్యాల తెగిపోయి ఆ చంటగా కింద పడిపోయాడు. చాలా తీవ్రమైన దెబ్బలు తగిలాయి. కాలు చెయ్యి విరిగిపోయింది, తలకి తీవ్రమైన దెబ్బ తగిలింది. దుఃఖపట్టి ఏడుస్తున్న బిడ్డను చూసి తల్లి ఎంత విరవలో ఆడిపోతుందో మనకు తెలుసు కదండి. అప్పో సప్పో చేసి వైద్యం అందిస్తుంది, గడగడి ఆడిపోద్ది, ఏడుస్తుంది. ఎందుకని? తను 9 మాసాలు మోసి
కానీ పెంచిన తన బిడ్డ కాబట్టి అంత ప్రేమ. మిగిలిన వారికి అంత ప్రేమ ఉండదండి. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో మనకు పుట్టించిన దేవుడు, ఈ లోకంలో మనకి మంచి కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, మనం అనుభవిస్తున్న సమస్త సౌకర్యాలు మనకు ఇచ్చిన దేవుడు. మనం తెలుసో తెలియకో ఆవేశంలోనూ అనాలోచితంగానూ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చేసే పాపాలను బట్టి, మన పాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన దోషాలను బట్టి, మన వ్యసనాలను బట్టి, మన శాపాలను బట్టి నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ యేసు ప్రభు మనం సృష్టించిన దేవుడు చూసి తట్టుకోలేక మన శిక్షను తన పైన వేసుకుని శిలువపై మరణించినాడండి. ఈ మాటను ముగిస్తూ మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసే ముందు ఈ మంచి దేవుని గురించిన మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే మనకు దగ్గరలోనే ఉన్న యేసుక్రీస్తు సువార్త ప్రార్థనా మందిరం ఉంది. పాస్టర్ వనేశం గారు ఉన్నారు. వచ్చి చక్కటి మాటలు విని మీరు మీ కుటుంబాలు దీవించబడాలని మేము కోరుతూ మీకోసం, మీ కుటుంబాల కోసం వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగల మా దేవ, మా సృష్టికర్త, మమ్మల్ని లోకానికి పంపించిన దేవానికి స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజలకు ఇదంత మంచి దేవుడవు, ఎందుకోసం శిక్షణ భరించావో కొన్ని విషయాలు తెలియజేసి ఉండగా నాయన విన్నవారి హృదయాల్లో తండ్రి నీ మాటలు నాటండి, నీరు కట్టి ఫలింపచేయండి, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వారికి దాయిచ్చేయండి. మీరే దేవుడు, రక్షకుడిని ఎగిరించి మాకు సహాయం చేసి దీవించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ ఏ విధంగా సెలవిస్తుంది? ఏనుగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుభవించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ ప్రాంతం ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ ఎన్నో భావం కాబడతాయి. కానీ ఏ ప్రాంతంలో ఉన్నా, పొట్టువారైనా, పొడిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ పాపము చేసిన వారే అని బైబిల్ చెప్తుంది. పాపం చేసే ప్రతి ఒక్కరికి మరణం సంభవించింది. భూమికి ప్రతి మనిషి పాపము నుండి లేదా మరణము నుండి, నరకము నుండి తప్పించుకోలేదు. మనిషి చేసే పాపాలు పోవాలి కదా. అందుకే కదా చాలా మంది మంచి పని చేస్తున్నారు. మంచి పనుల వల్ల పాపాలు పోవు, పేరొస్తుంది. రోడ్లు వేయించారండి, అన్నం పెట్టారండి, చెలివంతం పెట్టారండి, వీటి వల్ల పేరొస్తుంది, పాపాలు పోవు. పాపం పోయే మార్గం లేదా అంటే ఉంది. పాపాలు పోవాలంటే రక్తం చిందబడాలి. ఎవరిది అనగా పరిశుద్ధ రక్తం. ఎవరు పరిశుద్ధులు అనగా ఒక్కరున్నారు, ఆయన యేసుక్రీస్తు. జీవానికి వాసు కావాల్సిన ప్రేమతో మనం చేస్తున్నాం. యేసు నిమిత్తే సంతోషం, యేసు నిమిత్తే ఆరోగ్యం, యేసు నిమిత్తే నిత్య జీవం వాసవుతారు. అటు దేవుడు కొద్ది అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. ఈ ప్రాంతం ఇంకా ఎవరైతే నమ్మలేదు రక్షణ ఆకరించండి. మీరు వ్యాపారం, చేతి పనులు, మీరు ఉద్యోగాల్లో అన్నింటిలో సహాయం దయచేయమని, ముందున్న పరిచయంలో సహాయపడమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సువార్త అసలు వినని జనులందరూ, యేసు లేక నశించు ప్రజలందరూ. ఈ సువార్త అసలు వినని జనులందరూ, యేసు లేక నశించు ప్రజలందరూ. ప్రకటించే బాధ్యత నీ మీద ఉన్నది, దారి చూపే భారం నీకు ఇయ్యబడినది. ప్రకటించే బాధ్యత నీ మీద ఉన్నది, దారి చూపే భారం నీకు ఇయ్యబడినది. యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటరు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు సువార్త సైన్యం ద్వారా మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. ఇలాగ పాటలు పాడుకుంటూ మీ వద్దకు వస్తున్నప్పుడు మీరు అనుకుంటున్నారు మీరు యేసుక్రీస్తు ప్రభావం గురించి చెప్తారని చెప్పేసి అనుకుంటారు. నిజమే. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు మానవుని ఉద్దేశించి చెప్పిన ఒక చక్కని మాటను ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్పడానికి మేమంతా సంతోషపడుతున్నాం. అదేంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరకు రండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతి ఇస్తానని జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు మానవుని ఉద్దేశించి మాటలు చెప్పి ఉన్నారు.
ఎందుకంటే ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు ఈ భూలోకంలో ప్రస్తుత కాలంలో మానవుడు తన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడని ఆలోచన చేసినప్పుడు ప్రయాసపడుతూ ఆయాసపడుతున్నాడు. తన జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక, ప్రశాంతం లేక మానవుడు జీవిస్తున్నాడు అన్నమాట అండి. తినడానికి, ఉండడానికి, ధరించడానికి అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితాన్ని బట్టి ఒక్కొక్కసారి ఆ జీవితాన్ని కొనసాగించలేక తన ప్రాణాన్ని తాను తీసుకుంటలేక పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడనమాట అండి. అంటే మానవునికి నెమ్మది ఎవరిస్తారు, సమాధానం ఎవరిస్తారు, ప్రశాంతం ఎవరిస్తారు అని చెప్పేసి నేను ఆలోచన చేసినప్పుడు ఉన్నాడు ఆయన ప్రభు యేసుక్రీస్తున్నారు. ఆయన క్రీస్తున్నారు అనమాట అండి. ప్రయాసపడి భారం వేసుకుంటున్న సమస్యమైన ప్రజలారా, భారము, పాప భారము, ఆర్థిక భారము, కుటుంబ భారముతో సతమవుతున్న మానవుడా నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నీ ప్రాణాన్ని విశ్రాంతిస్తాను. పత్రికిస్తారు, తీసుకుని చదవండి, యేసుక్రీస్తులను విశ్వసించండి. మీకు ఎక్కువ తెలుసుకుని ఆశించినట్లయితే ఇదే గ్రామంలో దేవునికి దాసులు మరి మల్లిపూడి ఉనేశమయ్య గారు దేవుని పరిచయం చేస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు ప్రార్థన మందిరం, ఆ ప్రార్థన మందిరం వెళ్ళండి, ప్రభు గురించి తెలుసుకోండి, ప్రభు ద్వారా దేవుని పొందండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. జై జై యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటరు. పల్లె పల్లెల్లో, పట్టణాల మూలల్లో, వాడవాడల్లో, సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరు. తమ్ముడ నాకేమని అనబోకురు. మన ప్రాంత ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికి మా యొక్క శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా. గ్రామ ప్రజలారా, శుభవార్త మీ ముందుకు మేము తీసుకుని వచ్చి ఉన్నాం. ఆ శుభవార్త ఏమిటో మీరు అడిగితే యేసుని గురించిన వార్త మేము మీకు ప్రకటించడానికి వచ్చి ఉన్నాం. ప్రభునందు ప్రజలారా, ఈ లోకంలో మనిషికి కావలసినవి 3 అవసరతలు ఉన్నాయండి. 3 అవసరతలు ఉన్నాయి. ఈ లోకంలో ఎక్కడ నివాసం చేస్తున్నా, ప్రపంచంలో నలుదిశలు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉంటూ ఉన్నా మనిషికి కావలసిన 3 ఉన్నాయండి. ఒకటి శాంతి కావాలి. శాంతి కావాలి. శాంతి లేకపోతే మన అన్ని కలిగి ఉన్నా, ఎంత సంపాదించి ఉన్నా నిష్ప్రయోజనం. శాంతి ఎక్కడ జరుగుతుందంటే మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. రెండవదిగా మనిషికి కావాల్సింది స్వస్థత కావాలండి. స్వస్థత కావాలి. మనం బలహీనం అవుతూ ఉంటాం, బలహీన పడుతూ ఉంటాం. అయితే ప్రభు చెప్తున్న మాట, నిన్ను స్వస్థపరిచేవాడు అని నేనే అని ప్రభు చెప్పాడు గనక ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన బాగు చేయగలిగిన వాడు. మూడవదిగా పాపం నుంచి విడుదల కావాలి. ప్రతి మనిషి కూడా పాపం నుంచి విడుదల ఎక్కడ దొరుకుతుందండి? ఈ లోకంలో ఎన్నో తీర్థయాత్రలు చేస్తా ఉన్నాం, ఎన్నో చోట్ల మనం తిరుగుతా ఉన్నాం. అయితే పాపం పోవడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి మనం పవిత్ర పరుచునని దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఈ 3 యేసయ్య ఇవ్వగలిగిన వాడు. ఒకటి శాంతినివ్వగాడు, శాంతినివ్వగలిగిన వాడు. రెండవది స్వస్థపరచగలిగిన వాడు. మూడవది పాపం నుంచి విడుదల కలిగించేవాడు. మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వాడు. అందును బట్టి ఇంకా ఆలస్యం చేయకుండా యేసయ్య నాలోకి రండి, నాలో నివాసం చేయండి, నా పాపాలు క్షమించండి, నాకు శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, నన్ను స్వస్థపరచమని మీ మనస్ఫూర్తిగా మీరు అడగగలిగితే ఆ జీవం కలిగిన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు మీలోకి వస్తాడు, మీరు నివాసం చేస్తాడు. ఆ విధంగా మిమ్మల్ని దేవుడు సిద్ధపరచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు మీ జీవితం దేవుడు ఫలింపచేసి మిమ్మల్ని ఆ విధంగా నడిపించి కాపాడి ఆదరించును గాక. యేసు వార్త చాటను పదరు. తమ్ముడ నాకేమని అనబోకురు. ప్రియమైన కోరిమిల్లి గ్రామ ప్రజలకు ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామములో యేసుక్రీస్తు సువార్త సైన్యం తరపున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వీధులు గుండా తిరుగుతూ పాటలు పాడుతూ అలాగే చప్పట్లు కొడుతూ దేవునికి నామాన్ని మహింపరుస్తున్నాం. ఎందు గురించి అంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏది నశించిపోతుంది, దేన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రపంచ నడిబొడ్డిన ఆసియా ఖండంలో
యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయం దగ్గరకు ఆయన వెళుతూ ఒక నీవును ఈ నీ గుణమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు అన్నాడు. ఎవరికి సమాధానం కావాలి అంటే యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆనాడు ప్రజలకు సమాధానం లేదు, భార్య భర్తలకు సమాధానం లేదు, అన్నదమ్ములకు సమాధానం లేదు, బంధుమిత్రులకు సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారికి సమాధానం లేదు. సమాధానం లేని జీవితాలు మానవులు జీవిస్తున్నారు. అలాంటి మానవులను దర్శించి సమాధానం ఏమిటో వారికి తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. సంతోషం లేకుండా నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సయ్యముగా మేమందరం ఆయా ప్రాంతాల నుంచి మీ మధ్యకి వచ్చాం. మనకు కర్తవ్యకు అధిపతి దగ్గరికి మనం వెళ్ళాలి, వెళితేనే మనకు దొరుకుతుంది. అలాగే సమాధానములకు కర్తవ్య అధిపతి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధానమును ప్రకటించడానికి వచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నన్ను బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అన్నాడు. కాబట్టి నీవును ఈ నీ దినమందైన సమాధానమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దైవజనులు మల్లిపూడి వనేశ్వమి గారు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం నడిపిస్తున్నారు. ఆ ప్రాంతాలకు వెళ్ళండి, ప్రభు గురించి మరీ ఎక్కువగా తెలుసుకోండి. మా యొక్క సహోదరులు కరపత్రాలు తీసుకువస్తున్నారు, అవి చదవండి. మరింత ఆత్మీయ మేలులు పొందండి, మీ జీవితానికి నెమ్మది పొందుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా? సొంత పనులు చూసుకుంటూ సంతసిస్తావా? నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా? సొంత పనులు చూసుకుంటూ సంతసిస్తావా? భోగంతో ఉన్న పనివారు లేరని అడుగుచున్నాడేసు తన పని చేయమని. కోతెంతో ఉన్న పనివారు లేరని అడుగుచున్నాడేసు తన పని చేయమని. యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరు, యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరు. పల్లె పల్లెల్లో, పట్టణాల మూలల్లో, వాడవాడల్లో, సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరో. తమ్ముడ నాకేమని అనబోకురో, యేసు వార్త చాటను పదరో. తమ్ముడ నాకేమని అనబోకురు. ఈ లోకంలో మానవుడు రకరకాల సంపాదనతో జీవిస్తూ ఉన్నాడు. బ్రతికిదామని సంపాదించుకుంటున్నాడు, సుఖపడదామని సంపాదించుకుంటున్నాడు, తన జీవితంలో ముందుకు వెళ్ళాలని. ఎన్ని సంపాదించుకున్నా కానీ అనుభవించాలంటే మనలో ప్రాణం ఉండాలి కదండి. విన్నారు కదా, బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, అతను కూడా సంపాదించుకున్నాడు. ఆ సంవత్సరం పంట బాగా పండింది. ఏ సంవత్సరం పండలేని పంట ఆ సంవత్సరం బాగా పంటగానే, ఆ సంవత్సరం బాగా పంట పండగానే ఆ పంట అంతా కూడా ఇంటికి తెచ్చుకున్నాడు. కొంత అమ్ముకున్నాడు, కొంత దాచుకున్నాడు. అమ్ముకున్న దాన్ని బట్టి బంగారం సంపాదించుకున్నాడు, వెండి సంపాదించుకున్నాడు, అన్ని కూడా సంపాదించుకుని తన ముందు పెట్టుకుని తను అంటున్న మాట ఏంటంటే, నా ప్రాణము తినుము త్రాగుము సుఖించుము, నీకు అనేక సంవత్సరాలకు సమకూర్చాను అని తనలో తాను అనుకుంటున్నాడండి. ఈ రోజు నీ ధనవంతుడు వల్లే చాలా మంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, తిందామని, త్రాగుదామని, జీవిద్దామని. అందుకని దేవుళ్ళు ఆ మాట విని వెళ్ళు పంట వేస్తున్నారు. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? దేవుడు వాక్యం చెప్తుంది, సమస్తము ఆయనమే కలిగినది, కలిగినదేమి కూడా యేసుక్రీస్తు లేకుండా కలగలేదండి. సమస్తం ఇచ్చేవాడు ప్రభు యేసుక్రీస్తు వారే. అటువంటి ఇచ్చిన దేవుని మనిషి ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినము త్రాగుము సుఖించమంటే దేవుడు ఆ రాత్రి వెళ్ళివాడని పిలిచి ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాడని గాని ఆ రాత్రి మరణించాడండి. తిన్నమనుకున్నాడు గాని తినలేకపోయాడు, అనుభవిద్దాం అనుకున్నాడు గాని ఆ రాత్రి చనిపోయాడండి. అమ్మ,
ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనము కొద్ది కాలమే, మనం యాత్రికులు పరదేశులము అనుకోకున్నాము, కానీ ఒక రోజున మన జీవిత యాత్ర ముగించాలి. ఈ లోకంలో మనము సుఖ దుఃఖములో ఉన్నాం, ఈ లోకంలో వెలుగు సేవిటలో ఉన్నాం. మార్గము రెండవ సేవిట మార్గము. యేసు ప్రభువారు అన్నారు, నేను లోకంలోకి వెలుగైన అన్నారు. వెలుగైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆకాశానికి భూమికి వచ్చిన విరవడి మనందరి పాప నిమిత్తము ఆయన తన పరిశుద్ధ రక్తంతో కూడా దారిపోస్తారండి. యేసు రక్తం చేత మన పాపాలు కడిగి వేసుకుంటే మనము పవిత్రపరచబడతాం, అనగా వెలుగు సంబంధాలు తెచ్చిపెడతాం. వెలుగు ఎప్పుడైతే మనము వెలిగించబడతామో మన జీవ మార్గంలోకి వెళ్తాం. అదే పరలోక రాజ్యము. పరలోకం ఎప్పుడు కూడా వెలుగే ఉంటుందండి, ఎప్పుడు కూడా సంతోషం ఉంటుందండి. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆకలి ఉండదు, దప్పు ఉండదు, నిత్యము సంతోషంతో చేస్తాడండి. ఆ ధనవంతుడు డబ్బు చూస్తాడు, ఆశ చూస్తాడు, అన్ని చూసుకుంటాడు, కానీ తన జీవితం నిత్య జీవితం చూసుకోలేదు. అందుకనే పాపాలను మరణించాడు, పాపాలకు వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా యేసుక్రీస్తు నమ్ముకోండి, సొంత రక్షణ అంగీకరించండి, నన్ను బాప్తిస్మం పొందుకోండి, రక్షించబడుతున్నారా అటువంటి కృప దేవుడికి వెళ్ళని సరే ప్రార్థన చేస్తున్నా. రాకడకు గురుతులు కనిపించుచుండగా, అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా. రాకడకు గురుతులు కనిపించుచుండగా, అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా. సమయం అసమయమనక సందేహపడక, దొరికిన అవకాశమేది జారు విడువక. సమయం అసమయమనక సందేహపడక, దొరికిన అవకాశమేది జార విడువక. యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరు, యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరు. పల్లె పల్లెల్లో, పట్టణాల మూలల్లో, వాడవాడల్లో, సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరు. తమ్ముడా నాకేమని అనబోకురు, యేసు వార్త చాటను పదరు. తమ్ముడా నాకేమని అనబోకురు. మీ పరలోక రాజ్యం కావాలని తెలుసుకున్నామండి, మీకు నిత్య సుఖ సంతోషాలు కావాలని తెలుసుకున్నామండి. యేసుక్రీస్తు మహారాజుకి జై. గ్రామ ప్రజలకు, సహోదరి సహోదరులకు మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మంచి ఎండగా ఉంది, ఎక్కడ కూడా చల్లగా అనేది లేదు. కానీ మరి చాలా మంది మీ యొక్క ఆ గృహంలోకి వచ్చి నేను ఎందుకు చెబుతున్నానంటే, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నానంటే, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకాలకు వచ్చారండి. ఆయన దేనికి వచ్చారు అంటే, ఆయనలాగే చాలా మంది వచ్చారు, కానీ ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే పాపాన్ని తీసివేశారండి. అంటే మనిషి తల్లి గర్భంలోంచి వచ్చినది మొదలుకొని చనిపోయే వరకు కూడా పాపములు పుట్టి, పాపములు పెరిగి, పాపములో చనిపోతున్నాడు. పాపములో చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అంటే నరకానికి వెళ్తాడండి. మరి నరకానికి కాకుండా మోక్ష మార్గానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన లోక పాపము అంతా కూడా ఆయన మోసుకుని మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఉందండి ప్రతి 10 గంటలకు గారు యేసు ప్రభుని గురించి చాలా మంది మరి తెలియపరుస్తున్నారు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభుని గురించి తెలుసుకుని ఆయన ఇచ్చేటటువంటి ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని, ఇచ్చే సంతోషాన్ని పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. యేసు వార్త చాటను పదరు. తమ్ముడా నాకేమని అనబోకురు, యేసు వార్త చాటను పదరు. తమ్ముడా నాకేమని అనబోకురు. వార్త సువార్త శుభవార్త సువార్త సిలువను గూర్చిన వార్త, శ్రీ యేసును గూర్చిన వార్త.
వచ్చినటువంటి దేవుడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే ప్రతి మానవుల్ని కూడా రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. కనుక ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని పూజిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం పరలోక రాజ్యం, నిత్య రాజ్యము, పుణ్య రాజ్యము. మరి ఈ రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ప్రతి మానవుడు కూడా చేయవలసినటువంటి పని ఒకటి, యేసుక్రీస్తు ప్రభుని నమ్మటం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతారో వారు రక్షించబడతారు, వారి పాపముల నుంచి విమోచించబడతారు. పిల్లలు యేసుక్రీస్తు ప్రభు వారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి గొప్ప కార్యము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా రక్షించుకోవటం కోసం శిలువ బలియాగం అయ్యాడు. ఆ శిలువ బలియాగంలో ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా పాప విమోచన ఉంది. యేసు రక్తము కాచినటువంటి ఆ రక్తము ద్వారా పాప విమోచన ఉన్నది. ఆ విశ్వాసం ఏమిటి అంటే రక్తం చిందిస్తే పాపాలు పోతాయి అనేటువంటి విశ్వాసం ఉంది. ఈ లోకంలో చాలా మంది వారి విశ్వాసాన్ని బట్టి ఈ రోజున బలులు అర్పిస్తూ ఉన్నారు. ఈ రోజున నేను చెప్పేటువంటి మాట ఏంటి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు ఆయన ఒక్కసారి రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగు చేశారు. కాబట్టి ఈ రోజున నీవు నేను మనం అందరము కూడా చేయవలసినటువంటి పని ఒకటి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం, రక్షించబడి నిత్య రాజ్యాన్ని ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కనుక ఈ రోజే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము గనుక ఈ అనుకూలమైనటువంటి సమయంలోనే నీవు ఈ మాటల ద్వారా ఒకవేళ యేసు ప్రభునందు విశ్వసించగలిగితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అదేంటి త్యాగం చేశాడు మన ఆలోచన చేసిన ఆయన యొక్క మానవులందరి కొరకు మరి ఆయన శ్రమలు అనుభవించాడండి. ఆయన మానవులందరూ కూడా శ్రమలు అనుభవించడమే కాకుండా తన యొక్క విలువైన రక్తాలు, ఎందుకంటే ఈ మానవుల లోకంలో ఏ మానవుని యొక్క రక్తం ద్వారా పాపక్షమాపణ కలగదు. పాపక్షమాపణ కలగాలంటే ఎవరి రక్తం కావాలంటే ఆ పరిశుద్ధుని దేవుని యొక్క రక్తం కావాలి. కొన్ని విషయాలు తెలియజేయాలని మరి యేసు అనగా రక్షకుడండి. మన పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి మన పాపం చేతను అపరాధం చేతను లోకంలో చనిపోయిన వారైతే యేసుక్రీస్తు ప్రభువు వారు తన రక్తాన్ని కట్టి ఈ లోకంలో ఎవరు చేయనటువంటి త్యాగం ఆయన చేశారండి. ఏంటంటే ప్రపంచం నడుపుట్టిన ఆసియా ఖండంలోనే మనందరి కోసం సిలువ మీద తన ప్రాణాన్ని తన రక్తాన్ని దారిపోసి మనందరి కోసం మనం చేసిన పాపం బట్టి ఆయన మరణం పొంది లేచారండి. మరి మనం ఏం చేయాలంటే నమ్మి బాప్తిసం పొందితే చాలండి రక్షణ, నమ్మని వానికి శిక్షణ ప్రస్తుతం బైబిల్ చెప్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే ఈ లోకం అశాశ్వతం అండి, శాశ్వత లోకం ఒకటి ఉందండి, పరలోకము. నమ్మండి, విశ్వసించండి, నిత్య జీవనం. నివాసులకు ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాభివందనాలు. ఈ గ్రామంలో ప్రతి వీధికి తిరుగుతూ కరపత్రికలు పంచిపెడుతూ
యేసు క్రీస్తు ప్రభుల వాడు దేవుడని, ఆయన ద్వారా పరలోకం వెళతానని అనేక విషయాలు మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ఒక యేసు క్రీస్తుని నమ్మనప్పుడు మా జీవితాల్లో సంతోషం లేక, సమాధానం లేక, మరి ఎటువంటి స్వస్థత లేక అనేక ప్రాంతాలు తిరిగి మరి నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉన్నప్పుడు, ఇలాగే వీధంట్లో తిరిగి అనేక పత్రికలు పంచిపెడుతూ ఉన్నప్పుడు ఆ పత్రికను తీసుకుని ఆ పత్రికను చదివినప్పుడు యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని, ఆయనే సమాధానకర్తని, ఆయనే నిత్య జీవానికి మరి నడిపించేటువంటి దేవుడని ఆ పత్రికను చదువుకుని మేము రక్షించబడ్డాము. ఆయన అంటూ ఉన్నాడు, నేను అందరికీ దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన ఎందుకు అందరికీ దేవుడై ఉన్నాడు అని అంటే, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, అందరి కొరకు మరి రక్తం కాల్చినటువంటి దేవుడు, అందరి కొరకు సిలువను మోసినటువంటి దేవుడు, అందరి కొరకు కొరడాలు దెబ్బతిన్నటువంటి దేవుడు, అందరి కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయనే సజీవుడైన యేసు క్రీస్తు ప్రభుని మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు వాడు ఆయన చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచినటువంటి దేవుడు. మనము కూడా చనిపోయిన తర్వాత ఆయనతో పాటు తిరిగి లేవాలంటే, బ్రతుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలండి, యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభుని దేవుడిని తెలుసుకుంటే మనం రక్షించబడతాం, మన కుటుంబం రక్షించబడతాం, మన ఆత్మ ఆ పరలోక రాజ్యంలో మరి చేర్చబడుతుంది. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుల ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోండి, ఆయన రక్షించబడండి. మీ మధ్యలోనికి కరపత్తులు వచ్చి ఉన్నాయి, అవి తీసుకుని చదవండి. మీరు మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, ప్రేమ సువార్తను మీ మధ్య తీసుకుని వచ్చాము. ప్రతి ప్రాంతంలో యేసు ప్రభు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించడానికి మరి యేసుక్రీస్తు సువార్త సైన్యంగా ఏర్పరచబడి, ఆ ప్రేమ సువార్త ఏంటి అనగా యేసు ప్రభు మనుషులందరి కోసము పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చేయని ఈ యొక్క ప్రేమ సువార్తను మీరు అంగీకరించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. మనిషి తల్లి గర్భంలోనికి దేవుని ఆత్మ జరిగింది, తల్లి గర్భంలోనికి దేవుని ఆత్మ పంపించాడు. తను చేసిన తప్పుదోను బట్టి అందులో ఉన్న ఆత్మ కూడా మలినమైపోయి దేవుని దగ్గరికి చేరకుండా మరొక ప్రాంతం వెళ్ళిపోతుంది. ప్రేమ దేవుని బిడ్డలని వెళ్ళటం ద్వారా నిత్యము యుగ ఆత్మ జీవిస్తుందని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తన అతిక్రమములకై పరిహారం పొందినవాడు, తన పాపములకై ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అనని బైబిల్ గ్రంథం నిర్వచించి తెలియజేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఈ మాటలు నమ్మిక ఉంచుతారో వారు నశింపుక నిత్య జీవమును పొందుకుంటారు. అట్టి కృప ఈ కోరుమూల గ్రామ ప్రజలందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈ మాటలు మీకు అర్థమైనట్లయితే మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతాను. సిలువను గూర్చిన వార్త
ప్రతి మనిషి పాపభారము, శాపభారము, జన్మతః పాపే ఉన్నారు. ఈ జన్మతః పాపైన మానవులు పాపమును విడిచి పరిశుద్ధ లోకము, ఆ పరలోక రాజ్యం చేరాలంటే మార్గం ఒక్కరే, యేసు క్రీస్తు ప్రభువారే నిజమైన మార్గం. అందుకని ఆయన అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకమునకు చేరలేరని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే భూమి మీద ఉన్న సమస్త ప్రజలు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అట్టి కృప దేవాది దేవుడు మనెల్లరికూ దయచేసి మనలను మహిమ మీదనకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. మేము యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటించుచున్నాము. ఎందుచేతను ఆయన ప్రకటించాలి అని మీరు అడిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు నిజ రక్షకుడై ఉన్నాడు, నిజదేవుడై ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడిని ప్రకటించడానికే మేము దైవ సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఈ సత్య సువార్తను ప్రకటిస్తున్నాం. మరి ఇంతటి ప్రేమను ఇంతగా ప్రేమమయుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అద్వితీయ కుమారునిగా ఉన్నవారి యందు విశ్వాసం ఉంచి ప్రతివారును నశింపక నిత్య జీవము పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతగా ప్రేమించాడు ప్రభు అనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ కొలత లేని ప్రేమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనలో ప్రేమ ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెళ్ళ ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. మరి ఈ అనేక రకాల ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి, కానీ యేసు ప్రేమకు ఏ ప్రేమ చాటు లేదని ప్రభు పేరుకు మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు మంచివాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాడు. తండ్రి ఎలా చెప్తే అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు పెద్ద కుమారుడు. మరి చిన్న కుమారుడు ఉన్నాడు, అన్ని దురలవాట్లకు, దురభ్యాసాలకు అలవాటు పడి మద్యపాన ప్రియుడయ్యి పాపములో ఉన్నాడు చిన్న కుమారుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఎంతగానో బోధ చేస్తూ వచ్చాడు చిన్న కుమారుడికి. కుమారుడా, మీ అన్నగారు చూడు ఎలా ఉన్నాడో, దేవుడిని నమ్ముకున్నాడు, యేసు ప్రభు వారిని అంగీకరించాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాడు, ఆయన రక్షణ పొందాడు, కాబట్టి ఆ రకంగా జీవించాలని ఆ చిన్న కుమారుడికి ప్రకటన చేస్తూ వచ్చాడు ఆ తండ్రి. ఆ చిన్న కుమారుడు విన్నవాడు కాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి ఒక దినమందు ఆ తండ్రి చెప్పిన మాట ఏంటని అడిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాయన పెద్ద కుమారుడా, నాకు పరలోకమునకు పిలుపు వచ్చింది, నేను వెళ్ళిపోతూ ఉన్నాను. తమ్ముడు చూస్తే భయంకరమైన పాపంలో పట్టబడి ఉన్నాడు, కాబట్టి ఆ బాధ్యత నీకు అప్పగించి నేను పరమునకు వెళ్ళిపోతున్నానని ఆ దినమందు తండ్రి చనిపోయి మరణించి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తదుపరి ఆ అన్నగారు ఆ బాధ్యతను తీసుకొని తమ్ముడికి హితబోధ చేస్తూ వచ్చాడు. ఆ తమ్ముడు విన్నవాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైన పాపముతో పట్టబడి ఉన్నటువంటి ఆ తమ్ముడు కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒక దినమందు మద్యం షాపులో గొడవ పెట్టుకునే ఒక వ్యక్తిని ఆ బ్రాంతి శస్త్రంతో పొడిచి పారిపోతూ ఉన్నాడు ఆ తమ్ముడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరుగున అన్నగారి ఇంటికి వచ్చి, అన్న తలుపు తీయన్నా, పోలీసు వారు తరుముతున్నారన్నా అని చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నగారు తలుపు తీసిన వెంటనే ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రక్తశక్తమైన వస్త్రాలతో నిలబడి ఉన్నాడు తమ్ముడు. జరిగింది అర్థమైంది అన్నగారికి. తన వస్త్రాలు తీసి తన తమ్ముడికి తొడిగి తన తమ్ముడి వస్త్రాలు తన కొడుకున్నాడు. పోలీసులు వచ్చారు, అన్నగారిని తీసుకుని వెళ్ళిపోయారు. బిడ్డలారా, చేయండి, జడ్జిమెంట్ జరిగింది, ఉరి శిక్ష ఖరారైంది. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు పరుగున వెళ్ళి, అన్న నేను చేసిన హత్యకు నువ్వు శిక్ష అనుభవించకూడదు, నేనే అనుభవిస్తానని చెప్పినప్పుడు ఆ అన్నగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. తమ్ముడా, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు చనిపోతే నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతే పాపం లేదు, పాపం అంటలేదు, నేను ప్రభు నమ్ముకొని ఉన్నాను, బాప్తిజం పొందాను, కాబట్టి నేను మరణిస్తే పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర ఉంటాను, కాబట్టి నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నానని చెప్పాడే అన్న. ఆ అన్న ఎవరో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ అన్నే, ఆ యేసన్న, ఆ అన్నే యేసు ప్రభు వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. మా దగ్గర రండి, విశ్రాంతి పొందండి అన్నాడండి. మన భారం అంతా ఆయన మీద వేసి, ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఇద్దరు వచ్చాడు పాపలను రక్షించడానికి, పాపలను విమోచించడానికి, పాప పరిహారార్థమే తన బలిని ఇచ్చి బలియాగం అయ్యాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆయన గుడ్డివాడిని, మూగువాడిని ఆయన సమరస్తి, అలాగే చనిపోయిన లాజరుని, యాయారు కుమార్తెని, అలాగా కొన్ని నన్ను అద్భుత కార్యాలు చనిపోయిన వారిని లేవనెత్తి నడిపించాడు. అటువంటి దేవుడు, ఘనమైన దేవుడిని మనం అనునిత్యం
ధ్యానించుకునే విధంగా, మేంపరచుకునేలాగా, ఆయన అనుసరించి నడుచుకునే విధంగా మనం ముందు ముఖ్యంగా మనం ఆయన ఆరాధించాలి, ఆయన మేంపరచుకోవాలి, ఆయన గణపరచుకోవాలి. అట్టి కృపను మనకు దేవుడు ఇచ్చాడు కనుక మనం దేవుని యందు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ఆయన ఆత్మ కలిగిన వాడే క్రైస్తవుడు అన్నాడు. క్రైస్తవుడు ఆత్మతో పాటు విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. అటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రేమ, నిరీక్షణ, ఓర్పు, సహనం, దయ, కరుణ, జాలి కలిగే విధంగా తాటి సహోదరుని మనం నడుపుతున్నాం. అలా కాకుండా ప్రతి సహోదరు ప్రేమతో ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని మనం ఆత్మీయంగా నడిపించాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయుగాక. యేసుక్రీస్తు సువార్త సైన్యం అనబడి గొప్ప పరిచర్య ద్వారా మరి దైవ సేవకులు, కోణాల్లో దేవుని పరిచర్య చేసిన సామిలయ్య గారు, వారితో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్క సేవకునికి కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం కోరిమిల్లి పరిచర్య తరపున ప్రత్యేకమైన వందనాలండి. దేవుడు మీ పరిచర్యలను రాబోయే రోజుల్లో బహుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో ఒక మాట, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆఖరి ఆజ్ఞగా పరలోకానికి ఆరోహణమైతూ తన శిష్యులకు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. సువార్త ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్త సైన్యాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆ మాటను ఆధారంగా చేసుకుని యేసుక్రీస్తు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరి ద్వారా అయితే తన సంఘాన్ని కడతానన్నాడో ఆ పేతురు గారు సిలువ త్యాగాన్ని కనులకు కట్టినట్టుగా ఆ వచ్చిన జనాంగానికి చెప్పినప్పుడు వారు అంటున్నారు, అయ్యా రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి అన్నప్పుడు పిల్లరా పేతురు గారు అంటారు, మీరు మారు మనసు పొందాలి, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలి. అపోస్తుల కార్యాలు 2:38 మాటలు మనం చూస్తాం. వారు రక్షించబడిన తర్వాత అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటయందు ఎడతెక్కున్నారు. అలాగే మనము కూడా సువార్తను ప్రకటిస్తూ సువార్త ద్వారా రక్షింపబడిన వారిని ఎడతెగ ప్రార్థన సహవాసంలో ఉంచాలి అని దేవుని మాత్రం మనం తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ద్వారా 2024 సంవత్సరం మార్చి నెల 25, 26 తారీఖుల్లో అనగా సోమ మంగళవారాల్లో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు జరుగుతున్న యేసయ్య సువార్త పండుగలు ఈ రోజు రేపు కూడా కుటుంబ పక్షులను అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దైవవర్తమానం వినండి, దైవ దీవెనలు పొందండి. ఈ యొక్క సువార్త పండుగలకు వైజాగ్ నుండి రెవరెండ్ జి డానియల్ చిత్రో గారు, రాజమండ్రి నుండి సంతోష్ రెడ్డి గారు, ఉయ్యూరు నుండి జార్జ్ బుష్ గారు దేవుని సేవకులు వస్తున్నారు. చక్కటి వాక్యము, చక్కటి ఆత్మీయ వర్తమానము, శక్తివంతమైన స్తుతి ఆరాధన. రండి, వినండి, దైవ దీవెనలు పొందండి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం మన గ్రామంలోనే సొసైటీ దగ్గర కోరుమెల్లి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. నేను ఎందుకు పనికిరానప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి అయినటువంటి ఆత్మీయ స్థితిలోకి నడిపించండి ప్రభువా. పరిశుద్ధాత్మతో నడిపించండి ప్రభువా. నాయన ప్రేమించడము, రక్షించుకోవడము, ఆదరించడము, ఒకరి ఎడల ఒకరు నాయన ప్రార్థన చేసుకోవడము, ఇట్టి సంగతిలో ఎడతెగక నాయన నీ సన్నిధిలో నడిచే వారిగా చేయండి. కుటుంబాల్లో ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇరుకులున్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ ఇక్కట్లు ఉన్నాయో వాటన్నిటి నుంచి, కుటుంబాలన్నిటి నుంచి రక్షించండి. వృద్ధులుగా ఉన్నారు, వృద్ధాప్యంలో సారం దయచేయండి. ఇదిగో నాయన సంఘముగా ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మైక్షబ్దంతరాంగం ద్వారా ఎవరైతే నీ మాటలు విన్నారో ప్రతి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను మరొకసారి ఈ సోమవారం దినము మార్చి నెల 25
6వ తారీఖున నిబిడలంగా మమ్మలను మరొకసారి కోడిమిల్లని గ్రామంలో యేసు క్రీస్తు సువార్త సైన్యంగా నిలిచిన ఆజ్ఞను శిరసావహిస్తూ పరిస్థితికి సువార్త ప్రకటించమని గ్రేట్ కమిషన్ కు లోబడి గారి యొక్క పరిచర్యలో భాగంగా ఈ గ్రామంలో మీ రాజ్యవార్త మహాభాగ్యాన్ని ఇచ్చారు. నాయన మరి ఎక్కడైనా ప్రతి మీ మాట ప్రతి స్థలంలో ప్రతి మనుషుల జీవితాల్లో ఫలించడానికి సహాయంగా ఇచ్చారు. మీ రాజ్యానికి వారసులుగా ఈ సంఘానికి సభ్యులుగా చేర్చబడ్డానికి సహాయంగా ఇచ్చారు. మందిరం ద్వారా జరిగేటటువంటి కూడికలు ఎంతో ఘనంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేకుల రక్షణార్థమై గ్రామ క్షేమార్థమై జరిగినట్లుగా సహాయంగా ఇచ్చారు. కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని అనుగ్రహించండి. దాసుని క్షేమంగా తీసుకొచ్చి ఆత్మతో నింపి వాడుకోండి. ఇంతవరకు జరిగిన పరిచయం ఎంతటి బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇంతవరకు జరిగిన పరిచయం ఎంతటికి 2 రాత్రులు జరగబోయే కూడికలకు స్థానికంగా నడిపిస్తున్నటువంటి దాసులకు సంఘ బిడ్డలందరూ కుటుంబాల వరకు కలిగిన సమస్తానికి ఇప్పుడెల్లప్పుడు ఆయన కృప కూడా ఇల్లు కాపాడి దీవించి నడిపించిన గాక. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజైన యేసయ్యకి, త్వరగా రానున్న యేసయ్యకి, ఇంతవరకు మీరు సహాయం చేసిన యేసయ్యకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి.